ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 116వ అధ్యాయము 1వ వచనం నుండి 19 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండును. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండును. శ్రమయు దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమ్మా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగుల బాధపడినవాడను. నేను తొందరపడిన వాడనే ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడనుకుంటేనే. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లూపి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మొదటి పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యువతని నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ధ్యానించబడిన ప్రభు కీర్తనల గ్రంథ ధ్యానాలను ప్రభువా ప్రతి ఒక్కరు విని తండ్రి నేను గ్రహించి ప్రభువా నాయన వాక్యాలను బట్టి తండ్రి నీ వాక్యమే నమ్మదగినదని తెలుసుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి నైనా ఈ దినాల్లో తండ్రి వ్యాధులతో రోగములతో బాధపడుచున్న వారినైనా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి నైనా సకల విధమైన వ్యాధుల చేత, రోగముల చేత ఎందరైతే బాధపడుచున్నారో ప్రభు నాయన అటువంటి వారిని విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. తండ్రి క్యాన్సర్ రోగముల చేత బాధపడుచున్న వారిని విడిపించండి నాయన. తండ్రి నాయన నీకు వందనాలు ప్రభు. షుగర్ వ్యాధులతో బాధపడుచున్న అనేక మంది ప్రజలు ఉన్నారు ప్రభు. అటువంటి వారికి ప్రభు నాయన నీవు స్వస్థపరచండి. ఆ యొక్క షుగర్ వ్యాధిని తొలగించమని ప్రార్థన చేసినాం ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. బీపీ నుండి ప్రభు తండ్రి నాయన పచ్చకాములతో బాధపడుచున్న వారు అనేక మంది ప్రభు నాయన హాస్పిటల్లో ఉంటున్నారు తండ్రి. అటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేసినాం ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. సకల విధమైన రోగముల నుండి ప్రభు నాయన నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి, విడిపించండి, రక్షించండి, కాపాడండి ప్రభు. తండ్రి ఈ దినమందు ప్రభు ఎందరు బిడ్డలైతే ప్రభు రోగులై ఉన్నారు వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి లేవనెత్తండి. నీ కృప చూపండి, మహిమ పొందండి. నీ మహిమార్థమే ప్రభు కార్యాలు జరిగించి మీరే కృప పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.